కులగణన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం. ఈసారి జరగబోయే జనగణనతో పాటే కులగణన సర్వే చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, సంక్షేమ పథకాలు సహా అనేక అంశాల్లో కులాల వివరాలదే కీలక పాత్ర. ఇప్పటి వరకు ప్రభుత్వ కొలువులు, రాజకీయ పదవుల కేటాయింపులకు ప్రాతిపదికగా ఉన్న రిజర్వేషన్లకు ఒక రకంగా అవే ఆధారం. ఇవేగాక అనేక అంశాల్లో కులాన్ని ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. రోజురోజుకి మారుతున్న పరిస్థితులు, రాజకీయ వ్యూహాల్లో భాగంగా విపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి నేపథ్యంలో కేంద్రం కూడా ఆ దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. మరి ఈ కులగణన ఎప్పుడు చేస్తారు? ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? సర్వే వల్ల వనగూరే లాభాలేంటి? మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కారణాలేంటి? 80కి పైగా మతాలు, 3000కు పైగా కులాలు, 25,000కు పైగా ఉపకులాలు, 40 లక్షలకు పైగా కులాల పేర్లు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, మరెన్నో సంప్రదాయాలు భారత్ సొంతం. అందుకే భారత్ని భిన్నత్వంలో ఏకత్వమని అంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అధిక సంఖ్యలో కులాలు, మతాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ భారత్లోనే అతిపెద్ద కుల వ్యవస్థ ఉంది. అందుకే రాజకీయ పార్టీలన్నీ ఏళ్ల తరబడి కులగణనపై చర్చకు తెరతీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కారు సైతం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని నిశ్చయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కులగణనకు ఆమోదముద్ర వేసింది. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న బీహార్ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అనేక మార్లు కులగణనపై మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి కులగణన చేయాలనే డిమాండ్ పెరుగుతూ వస్తోంది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విపక్షాలు ప్రశ్నించినప్పుడు కులగణన అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని మోదీ సర్కారు సమాధానం చెప్పింది. కానీ ఎట్టకేలకు కులగణన చేసేందుకు సానుకూలంగా స్పందించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం త్వరలోనే ఆచరణలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కులగణనపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందనలు వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది లేదా 2026 ఆరంభంలో జనగణనలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. దేశంలో చివరగా 2011లో జనాభా లెక్కలు జరిగాయి. సాధారణంగా 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలు జరుగుతాయి. దీని ప్రకారం 2020లోనే ఈ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా జనగణన వాయిదా పడింది. దీంతో ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. దాంతోపాటు సార్వత్రిక జనగణనతో పాటే కులగణన చేపట్టాలా వద్దా అనే అంశంపై కూడా సందిగ్ధత నెలకొంది. ఇలా పలు కారణాలతో ఆలస్యమైన జనగణన కేంద్ర సర్కారు తాజా నిర్ణయంతో వీలైనంత త్వరగా జరిగే అవకాశం ఉందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు కులగణన అంటే కులాన్ని గణన చేయటం కాదు, జనగణనలో భాగంగా ఏ ఏ కులాలు ఎంత శాతం ఉన్నాయి అనేటటువంటి అంశంతో పాటు ఆయా కులాల యొక్క ఎకనామిక్ స్టేటస్, సోషల్ స్టేటస్, పొలిటికల్ స్టేటస్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఎడ్యుకేషన్ స్టేటస్, ఈ అన్ని అంశాలను కూలంకషంగా తీసుకునేటటువంటి ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్గానే మనం చూడాలి తప్ప కులగణన అంటే కులాలనుగా విభజించి ఇంకా కులాలను విభజించడానికి సమాజంలో దోహదం చేస్తుంది అనేటటువంటి అపోహ అభిప్రాయం తప్పు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. కులగణన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అనంటే దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించటం కోసమే ఇవాళ కులగణన చేపట్టాలనేటటువంటి డిమాండు తెరపైకి వస్తున్నటువంటి విషయాన్ని గమనించాలా. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రణాళికలను తీసుకొచ్చినప్పుడు కూడా దేశం అభివృద్ధి, సామాజిక న్యాయం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా సామాజిక న్యాయ సిద్ధాంతంతోటే రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇవాళ ఆ లక్ష్యాలు నెరవేరాలన్నా, భారతదేశం భవిష్యత్తులో వికసిత భారత లక్ష్యానికి చేరుకోవాలన్నా భారతదేశంలో ఉన్నటువంటి కులాలు స్టేటస్ ఏంటి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఆర్థికంగా ఎలా ఉన్నాయి, సామాజికంగా ఎలా ఉన్నాయి, రాజకీయంగా ఎలా ఉన్నాయి, విద్యా స్థాయిలో ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉన్నాయి అనేటటువంటి డాటాను తీసుకుంటాం ద్వారానే ఇవాళ
దేశం యొక్క అభివృద్ధి పరిగెట్టేటటువంటి అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జనాభా లెక్కలు నిర్వహిస్తారు. వాళ్లు ముందున్న షెడ్యూల్ ప్రకారం 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జనగణన, జాతీయ జనాభా పట్టిక నమోదు చేపట్టాలని నిర్ణయించారు. 8,754 కోట్ల రూపాయలతో జనగణన, 3,941 కోట్ల రూపాయలతో ఎన్పీఆర్ నవీకరణ ప్రతిపాదనలకు 2019లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతలోనే కోవిడ్ విజృంభించడంతో జనగణన వాయిదా పడింది. అప్పట్నుంచి జనగణన ఎప్పుడు చేయాలనే అంశంపై కేంద్ర హోంశాఖ ఏం ప్రకటనలు చేయలేదు. సరైన సమయంలో నిర్వహిస్తామని కొన్ని సందర్భాల్లో చెప్పినా స్పష్టత ఇవ్వలేదు. దాదాపు 5 ఏళ్లు గడుస్తున్న తరుణంలో సూపర్ కేబినెట్ సమావేశమై జనగణనతో పాటు కులగణన కూడా చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇప్పుడు ఈ లెక్కలు తీసిన తర్వాత చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడానికి మార్గం సుగమవుతుంది. అదేవిధంగా కేంద్రంలో ఏబిసిడి వర్గీకరణ చేయడానికి, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల్లో ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఏమేమి స్టెప్పుల ద్వారా అభివృద్ధి చేయాలనేది ఒకటి వస్తుంది. అంటే ప్రతి కులం మీద అందులో ఉన్న విద్యావంతులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, వాళ్ళ అభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలని ఒక పాలసీ రూపొందించుకోవడానికి ఈ జనాభా లెక్కలు ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వాన్ని మేము అవుట్ రైట్గా అభినందిస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన హిస్టారికల్ డిసిషన్. ఈ డిసిషన్ వల్ల బీసీ కులాలకు ఉపయోగమవుతుంది, అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయని చెప్పి మేము భావిస్తున్నాం. జనగణనతో పాటు కులగణనపై అనేక స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో 2025-26 కేంద్ర బడ్జెట్లో జనాభా లెక్కల కోసం మోదీ సర్కారు 574 కోట్ల రూపాయలు కేటాయించింది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు జనగణన కోసం కేవలం 574.80 కోట్లే కేటాయించడంతో కులగణన సంగతి అటుంచితే జనగణన అయినా చేసే ఆలోచనలో లేదని అందరూ భావించారు. కానీ తాజా ప్రకటన నేపథ్యంలో రానున్న బడ్జెట్లో జనగణనతో పాటు కులగణనకు సమూలమైన బడ్జెట్ కేటాయించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈలోగా సర్వేకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనగణనతో పాటు ఎన్పీఆర్ నిర్వహణ కోసం 13,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. కులగణన అనేది జనాభా లెక్కల కసరత్తు కంటే ముఖ్యమైనది. ఎందుకంటే దేశవ్యాప్తంగా సామాజికంగా తీవ్ర ప్రభావం చూపే రాజకీయ అంశం. జనాభా లెక్కల్లో కులగణను చేర్చడం వల్ల ప్రధానంగా రిజర్వేషన్ల అమలులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రాతినిధ్యంలోనూ వెనకబడిన వర్గాలకు మేలు చేకూరే అవకాశం లేకపోలేదు. దాంతోపాటు సామాజిక న్యాయంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివిధ కులాల జనాభా, వారి ఆర్థిక పరిస్థితులు, ఉపాధి, విద్యా స్థాయిలపై సమగ్ర సమాచారం ప్రభుత్వాల దగ్గర ఉండటం వల్ల సంక్షేమ పథకాలు సులభంగా అమలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వ విధానాలు రూపకల్పన చేయడం కూడా సులభం అవుతుంది. సామాజిక సామరస్యతను బలోపేతం చేయడంతో పాటు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలను మరింత పగడ్బందీగా అమలు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మనం ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా ఆ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ప్రభుత్వం రూపొందించేటువంటి అమలు చేయబోయేటువంటి విధానాలకు సంబంధించినటువంటి ఈ వాటికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికీ స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలైనా చాలా కులాలు తీవ్ర పేదరికంలో, దుర్భర దారిద్ర్యంలో, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు, విద్యా అవకాశాలు లేనటువంటి దుస్థితి ఇప్పటికీ నెలకొన్నది. కాబట్టి ఈ కులాల లెక్కలు వచ్చిన తర్వాత అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటివి, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి కులాలకు రాజ్యాధికారంలో, అదేవిధంగా ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వాటికి మనకు మండల్ కమిషన్ 1980లో వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది ఏంటిది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేకించి ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకు అంటే ఇతర వెనుకబడిన కులాలకు సరైన ప్రాతినిధ్యం లేదు, వీరికి ప్రాతినిధ్యం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు అనేటువంటి కేవలము కొన్ని కులాలకు మాత్రమే ఉన్నాయి, ఈ కులాల ప్రాతినిధ్యం లేదనేటువంటిది స్పష్టంగా ఒక బీపీ మండల్ యొక్క నివేదిక తెలియపరిచింది. మొత్తంగా చూస్తే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి భారతదేశంలో దేశవ్యాప్త కులగణన చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంక్షేమ, విద్య, ఉద్యోగ సహా అన్ని రంగాల్లో గణనీయమైన ప్రభావం చూపనుంది. అయితే జనాభా లెక్కలతో పాటు కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం వెనుక బహుముఖ కారణాలు, రాజకీయ ఉద్దేశాలు, సామాజిక అవసరాలు ఉన్నాయి. ఇది ఒక రకంగా వెనకబడిన వర్గాలకు మరింత మేలు చేకూరే అవకాశం ఉంది. ఇక్కడే మరొక విశేషం కూడా ఉంది. ఈ జనగణన ఎప్పుడు చేసినా మొదటి డిజిటల్ సర్వేగా నిలవనుంది. ఈసారి సర్వే డిజిటల్గానే చేయాలని
కేంద్రం ఇప్పటికే నిర్ణయించడమే అందుకు కారణం. అంటే దేశ పౌరులు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆధార్ లేదా ఫోన్ నంబర్ అవసరం కానుంది. దీనికి సంబంధించి ఓ పోర్టల్ను రూపొందించినట్లు తెలుస్తోంది.